4వ విభాగం యుద్ధంలో ధర్మబద్ధమైన ప్రవర్తన. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కేవలం తాత్విక సిద్ధాంతాల నుండి ఇప్పుడు మహాభారత రణరంగం వైపు వెళ్దాం. ఆ సిద్ధాంతాలను యుద్ధభూమిలో ఆచరణాత్మకంగా ఎంత కఠినంగా పాటించారో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆధునిక యుద్ధాలకు మహాభారత యుద్ధ నియమాలకు మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేటి కాలంలో యుద్ధాలు ఎక్కడపడితే అక్కడ జరిగిపోయి అమాయకుల ప్రాణాలను బలిగొంటాయి. కాని మహాభారతంలో అలా కాదు. యుద్ధాలు జనావాసాలకు చాలా దూరంగా, ప్రత్యేకంగా నిర్ణయించబడిన కురుక్షేత్రం లాంటి యుద్ధభూముల్లో మాత్రమే జరగాలి అనే స్పష్టమైన, కఠినమైన ఆదేశముంది. ఆనాటి కఠినమైన యుద్ధ నియమాల జాబితాను ఇక్కడ మనం చూడవచ్చు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చెయ్యకూడదు. నీరు లేదా ఆహారం తెచ్చేవారిని ఏమీ అనకూడదు. నిరాయుధులపై అస్సలు దాడి చెయ్యకూడదు. ప్రాణభయంతో వెనుదిరిగే సైనికులను వదిలేయాలి. అలాగే ఒక్క యోధుడిపై చాలామంది గుంపుగా దాడి చెయ్యకూడదు. ఈ నియమాలను చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. కేవలం గెలవడం కంటే నైతికతకు, గౌరవానికి వారు ఎంత పెద్దపీట వేశారో కదా. ఈ నియమాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మూల గ్రంథంలోనే ఒక అద్భుతమైన ఉదాహరణను చూద్దాం. అపారమైన పరాక్రమం కలిగిన మహాయోధుడు భీష్మాచార్యులవారు. యుద్ధభూమిలో సూర్యాస్తమయ సమయంలో సైతం తన విధి పట్ల ఆయన చూపిన తిరుగులేని నిబద్ధత నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. సూర్యాస్తమయ సమయంలో చేయవలసిన రోజువారీ సంధ్యావందనం కోసం ఆ యుద్ధభూమిలో నీరు దొరకనప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? ఆ యుద్ధభూమిలోని మట్టినే నీటివలే భావించి తన తలమీద చల్లుకుని ఆ ప్రార్థనలు పూర్తి చేశారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే విధిలి లేదా ధర్మాన్ని విడిచిపెట్టడానికివి ఎప్పటికీ సాకు కానే కావు అని ఈ అద్భుతమైన సంఘటన మనకు స్పష్టంగా చెబుతోంది.